ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టీఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు, కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్, ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ, నేనెవరిని చెప్పటాకి. అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి. పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి? ఇది తప్పు, ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. రేపొద్దున మన తెలుగు యాంకర్లు కానీ, మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. మన సుమ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, ఉదయభాను గారు కానీ, పిల్లలు కానీ, కొత్త పిల్లలు కొంచెం యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనెవరిని హక్కుల్ని హరించడానికి? నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైంది ఎవరు? ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా, నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు, ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా, మనకి ఎందుకు ఈ దరిద్రం బయట, వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా. మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలీదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే, నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడ్డే అని ఆ వైఫ్ని ఎవరన్నా అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా, అమ్మ నన్ను క్షమించండి, నా వల్ల ఈ 2 పదాలు దొరిని అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు. పర్వాలేదండి, మేము పట్టడానికి ఉన్నాం, పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి, నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడా అనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు. అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల వీళ్ళ ప్రేమలో, వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది.
అది దాని అర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా. ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. ఇది శివాజీయే ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా. వాళ్ళని అడగరే? నేను చెప్పింది ఏంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా, లేదంటే తాగి పిల్లలు మాబ్ దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి, ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు. నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు. ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ, అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా, అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడన్నా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరెవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి. శివాజీ గారు, ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడాను అన్నారు. హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? మీతో ఎవరన్నా మాట్లాడారా? ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడారా మీతో ఇప్పటి వరకు? ఎవరు మాట్లాడలేదండి. విష్ణుబాబు మాట్లాడాడు నాతోటి. ఏమన్నాడంటే, డలింగ్ అని అంటే, సారీ బాబు, నా నుంచి 2 బ్యాడ్. ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా పదాలు వాడాను. లిటరల్గా నాకు అపాలజీస్ చెప్పాలనుంది అన్న. సూపర్, ఇంకేంటి, ఒక మెయిల్ పంపించేసేయండి, వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు. పంపించేశాను. ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు, చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఆడపిల్లని బంధించి, ఆడపిల్ల స్వేచ్ఛను హరించి, ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు. కుసంస్కారం ఎవరికీ లేదు. ప్రతి తల్లి, నా ఇంట్లో తల్లి ఉంది, మీ ఇంట్లో తల్లి ఉంది. మనకు పెళ్ళిళ్ళు అయితే భార్యలు ఉంటారు, మనకు బిడ్డలు పుడితే ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళ మీద చూపించే అడుగడుగు. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది. ఆ భయంలోంచి వచ్చిందే, అమ్మా కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు.